ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలుగు సాహిత్యంలో ఇవాళ మనం 10వ వీడియో. ఈరోజు కూడా ముఖ్యమైన 10 ప్రశ్నలు అయితే డిస్కస్ చేయబోతున్నాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఈ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే తెలుగుతో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో నెట్ కావచ్చు, సెట్, జేఎల్, డిఎల్ అన్నిటికి కూడా ఉపయోగపడేలాగా ఈ ప్రశ్నలు అయితే మరి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1 నన్నయ్య యుగం కంటిన్యూ ఇవ్వడం జరుగుతుంది. మహాభారత అవతారికను నన్నయ్య ఏ పురుషలో రచించాడు? మహాభారత అవతారికను నన్నయ్య ప్రథమ పురుషలో రచించాడండి. ఎందుకంటే మనకు తెలుగులో ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని ఉంటాయి మనకి. దాంట్లో ప్రథమ పురుష, మూడవది ప్రథమ పురుష. ఈ ప్రథమ పురుషలో వచ్చేసి మనకి అతడు, ఆమె ఇలాంటి వాటిని మనం ఇక్కడ తెలుగులో ప్రథమ పురుష అంటాం. ఉత్తమ పురుష అంటే నేను, మేము అనే వస్తుంది. అయితే నన్నయ్య మహాభారతాన్ని ప్రథమ పురుషలో రాయడం అనేది జరిగింది. అవతారిక సాంప్రదాయము తెలుగులో నన్నయ్యతోనే మొదలైందని మనం భావించాలి. క్వశ్చన్ నెంబర్ 2 మహిమున్ వాఘను శాసనుండు సృజింపన్ అని నన్నయ్యను ఎవరు ప్రశంసించారు? ఈ మాట అన్నది రామరాజ భూషణుడు అండి నన్నయ్య గురించి. అంటే ఈ ఆంధ్ర వాంగ్మయాన్ని నన్నయ్య సృష్టించాడని దీని యొక్క భావం. పంచమ వేదంగా ప్రసిద్ధి చెందింది ఏది? మహాభారతాన్ని మనం పంచమ వేదం అంటాం. మనకు వేదాలు 4 ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం. కాకపోతే మహాభారతం కూడా అంతటి ప్రాశస్త్యం కలిగింది కాబట్టి దీన్ని 5వ వేదంగా పరిగణిస్తున్నారు. మహాభారతాన్ని జయ సంహిత అనే ఇంకొక పేరు కూడా ఉంది. ఇది చాలాసార్లు అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4 వార్తయందు జగము వర్ధిల్లుచున్నది అని ఎవరన్నారు? ఈ మాటలు అన్నది నన్నయ్య అండి. ఈ ప్రశ్న కూడా మనకు అడుగుతున్నాడు. గద్య పద్యాత్మకమైన రచనను ఏమంటారు? గద్యము పద్యము రెండు మిళితమై ఉన్నటువంటి రచనను చంపు కావ్యం అంటారు. ఇది మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్లో 2011లో అడిగినటువంటి ప్రశ్న. అనేక సార్లు అడుగుతున్నాడు. మహాభారతం చంపు పద్ధతిలో రాయబడింది. క్వశ్చన్ నెంబర్ 6 కవిరాజశేఖర, కవీభ వజ్రాంకుశ అనే బిరుదులు ఎవరికి కలవు? నన్నయ్య సహాధ్యాయి, నన్నయ్యకు మహాభారత రచనలో తోడ్పాటునందించిన నారాయణ భట్టుకు ఉన్నటువంటి బిరుదులు ఇవి కూడా అంతకుముందు ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7 సంస్కృత మహాభారతంలో ఎన్ని పర్వాలు కలవు? సంస్కృత మహాభారతంలో మనకు 100 పర్వాలు ఉన్నాయండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ 2017లో అడిగినటువంటి ప్రశ్న ఇది. అక్కడ మనకి సంస్కృతంలో 100 పర్వాల ఆ మహాభారతాన్ని శాస్త్రేతిహాసం అంటే తెలుగులో 18 పర్వాల మహాభారతాన్ని కావ్యేతిహాసంగా పేర్కొన్నారు. ఈ 2 పదాలు గుర్తుంచుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మహాభారతంలో నన్నయ్య ఏ గీతాలను గురించి ప్రస్తావించాడు? నాగీ గీతాలను గురించి మహాభారతంలో నన్నయ్య ప్రస్తావించడం జరిగింది. ఆ కాలానికి ఉన్నటువంటి గీతాలు. సంస్కృతంలో మహాభారతాన్ని ఎవరు రచించారు? సంస్కృతంలో మహాభారతాన్ని రాసింది వేదవ్యాసుడు అండి. వ్యాసుని మనం కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటాము. ఈ ప్రశ్న కూడా మనకు వచ్చింది. వ్యాసుడు మహాభారతం చెప్తుంటే గంటం ఆపకుండా ఎవరు రాశారని ప్రసిద్ధి. ఒక్కొక్కసారి ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు వస్తుంటాయి, మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి గణపతి అండి. ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి 10 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ వీడియోస్లో మీకు ప్రశ్నల సంఖ్య అయితే పెంచే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే శివకవి యుగం నుంచి అయితే ఎక్కువ ప్రశ్నలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రశ్నలు మనకు ఉన్నాయి నన్నయ్య యుగం నుండి. తర్వాత వీడియోస్లో అవి కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. మరి ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.